కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి యందు రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ సభ్యుల సహకారంతో 1000 లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ప్లాంట్ను నేడు రోటరీ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మొదటగా రిబ్బన్ కట్ చేసి ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం మంచినీటిని అక్కడికి వచ్చిన వారికి అందించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ బాధ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటివరకే మంచినీటి ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేసి ఉన్నామని, ఇంకా అవసరం ఉన్న దృష్ట్యా మరొక ప్లాంట్ను ఏర్పాటు చేశామని తెలిపారు. దాంతోపాటు రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో సుమారు 40 లక్షల రూపాయలతో ఆర్థోపెడిక్ ఎక్విప్మెంట్తో కూడి ఉన్న అంబులెన్స్ను త్వరలో అందించనున్నట్లు తెలిపారు. దాంతోపాటు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఐసీయూ సేవలను అందించేందుకు తగిన విధంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ డికే ఆనంద్, అధ్యక్షులు ఆనంద్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమంతరెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ వెంకట కిషన్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, రోటరీ క్లబ్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. రోటరీ జిల్లా 3150లో భాగమైన రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వాళ్ళు ఇవాళ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి మంచినీరు ఫెసిలిటీ ఆర్ఓ వాటర్ ప్లాంట్ 1000 లీటర్స్ది కెపాసిటీది ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇదివరకు ఉన్నవి సరిపోవట్లేదని, అడిషనల్గా రిక్వైర్మెంట్ ఉందని సూపరింటెండెంట్ గారు వీరారెడ్డి గారు రోటరీ క్లబ్ వాళ్ళతో చెప్పడంతో మన ప్రెసిడెంట్ తిరుపతి గారు, అట్లాగే పాస్ గవర్నర్ ఆనంద్ గారు, అసిస్టెంట్ గవర్నర్ వెంకట కిషన్ గారు, మిగతా రోటరీ సభ్యులందరూ ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వాళ్ళు ఈ ఫెసిలిటీ వాళ్ళు క్రియేట్ చేశారు. ఎంతో సహకారం అందించిన వీరారెడ్డి గారికి కూడా రోటరీ తరఫున ధన్యవాదాలు. అట్లాగే ఇప్పుడే వీరారెడ్డి గారికి చెప్పడం జరిగింది, మేము నెక్స్ట్ ఇయర్ అంటే జూన్ తర్వాత పీడియాట్రిక్ ఐసీయూ ప్రోగ్రామ్ టేకప్ చేయాలనుకుంటున్నాము. ఒకవేళ ఈ హాస్పిటల్లో కూడా దానికి ఫెసిలిటీకి ఏమన్నా అవసరం ఉంటే కనుక కరీంనగర్ క్లబ్ వాళ్ళు తప్పకుండా దానికి కూడా సహకారం అందిస్తారని చెప్పడం జరిగింది.